అందుకే ఈ సెకండ్ ఫేజ్ రీఓపెన్ చేసిన. వాళ్ళంటారు ఇది తప్పు లెక్క కాబట్టి అందుకే సెకండ్ ఫేజ్. అరే పిచ్చోడా, చేసిన లెక్క 100% కరెక్ట్. ఎవరైతే ఇందులోకి 3.1% బయట ఉన్నారో బడి బయట ఉన్న వాళ్ళని బడికి రమ్మని మళ్ళీ పిలిచినాం. బడి బయట ఎవడు ఉన్నాడా? లెక్కలకు రాకుండా చంద్రశేఖరరావు, హరీష్ రావు, తారక రామారావు ఉన్నాడు. జనాభా లెక్కలలోనే లేరు. జనాభా లెక్కల నుంచి కొట్టేయాల్సిన పరిస్థితి వచ్చింది. నేను మా సంఘాల మిత్రులు చెప్తున్నా, వాళ్ళు ఇంటి ముందర పోయి డప్పు కొట్టురు, మేల్కొల్పు డప్పు. మా సంఘాలలో చేసినోని నన్ను తిడతారేందా? చేసినోని నిలబెట్టి లైన్లో నిల్చోబెట్టి లెక్కలు కట్టకుండా. ఇవాళ బీసీ సంఘాలకు నా విజ్ఞప్తి ఒకటి, అరే ఇంత కష్టపడి మీకోసం తల బగల కొట్టుకొని మీకు ఏదో ఒకటి చేయాలా, మా నాయకుడు చెప్పిండు, దీన్ని ఎట్లో గట్లా ఒక పట్టాలు ఎక్కించాలని నేను ప్రయత్నం చేస్తే మళ్ళీ నన్నే రాళ్ళతో కొడుతారు. చేయనోడే మంచిగా బాధాప్తే ఫామ్ హౌస్లో పండుకున్న వాడే మంచోడాడు. తండ్రి చేయడు, కొడుకు చేయడు, అల్లుడు చేయడు, లెక్కలకే రావంటారు, మీరు లెక్కనే లేరంటారు. వాళ్ళేమో మంచోళ్ళు అయిపోయారు. వాళ్ళ సంఘాల మీటింగులు వాళ్ళు పెడితే వాళ్ళ దగ్గర పోయి మనోళ్ళు కూర్చుంటారు. ఇంత కష్టపడి చేసిన రేవంత్ రెడ్డిని విలన్ చేస్తుంది. వద్దన్నటోడు ఎట్లా వద్దన్నాడు, వాడు విలనే. కావాలన్న వాళ్ళకి మీకోసం పనిచేస్తే మీరు కూడా విలన్గా చూసినాక ఇంకా 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 ఇక ఇక ఇది ఎట్లా ముందర పడుతుంది మీరు చెప్పురు. నాకు నష్టం మీకా నాకా? మరి ఇక మీరు మీరు దీన్ని కాపాడుకోకపోతే, మీరు వచ్చి అండగా నిలబడకపోతే, మీరు వచ్చి నా పక్కన నుంచొని మా ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి చేసింది 100% కరెక్టా, ఎవడరా చెప్పినోడు రా లెక్క చేద్దాం రా, ఏ ఊర్లో ఏ వార్డులో ఏ సందులో తప్పుందో లెక్క చెప్పు, మేము వచ్చి నిలబడతామని మీరు కట్టబట్టుకొని నిలబట్టి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మీరు చూసి చూడనట్టు మాకెందుకులే అన్నట్టు ఉన్నారంటే ఇది పట్టాలు ఎక్కదు. దీని పట్టాలు ఎక్కించుకొని రైలును పరిగెత్తించి మీరు అనుకున్న గమ్యం చేరాలంటే ఇక మీదే బాధ్యత. నా బాధ్యత అయిపోయింది. అసెంబ్లీలో పెట్టి లెక్కలు చేసి దీనికి చట్టబద్ధత కల్పించే వరకు ముఖ్యమంత్రిగా నా బాధ్యత అయిపోయినట్టే. ఆ నుంచి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీదే. ఇది రీలే రన్. నేను ఇంకా మీ చేతికి అందిస్తున్నా. రన్నింగ్లో ఒక్కడే ఉరకకుండా నలుగురు ఉరుకుతారు కదా, రీలే రన్ 4x4. ఇక నేను మీకు అందే చెప్తా, రేపు అసెంబ్లీలో చట్టం చేసి మీకు అప్పచెప్తే మీరు తీసుకొని దీన్ని ఎట్లా ముందుకు ఉరుకుతారో ఇంకా మీ ఇష్టం. వీడు ఉన్న వాళ్ళందరూ స్టేక్ హోల్డర్స్. ఇవాళ అందుకే నేను మా అధ్యక్షుడిని మా పొన్నంను అడిగినాయా అందరిని వీళ్ళు నేను ఒకసారి మాట్లాడదలుచుకున్నా. ఇంత కష్టం చేస్తే మంచి అనకపోతే అనకపోతారు కానీ తిడుతుంటే ఆపకపోతే ఎట్లా? ఎట్లాగ ఇష్టం లేనోడు తిట్ట